సార్ సార్ నాకే సార్ మైక్ సార్. మీ చేతిలో ఇప్పుడు రోజ్ పువ్వు ఉంది కదా, రోజు ఉంది సార్. దిల్ రూపా మీకు ఎవరు అనుకుని ఎవరికి ఇస్తారు ఇప్పుడు? ఎవరికి ఉంది సార్? నాకు అంత వెనకాలంటే తలకాయలు పెట్టుకుంటాను సార్. ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరికి ఇచ్చి మళ్ళీ కూడా? అదేంటి ఇద్దరు మంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు పక్కన పెట్టుకొని ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా. అమ్మాయిల రామ్మ, పాపాయిల రామ్మ. హ్యాపీ సార్. ఓకే ఓకే, ట్రైలర్ చాలా బాగుంది సార్. సార్ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. కాతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా మంచి బాగా అనిపించిందా సార్? చాలా బాగా అనిపించింది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో మీది యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు. అంటే ఒక యాక్షన్ హీరో అవుదామని అనుకున్నాను. ప్లానింగ్ ఏమైనా ఉందా యాక్షన్ ఎట్లా? సార్ కంపల్సరీ సార్, యాక్షన్ హీరో అవుదామని ఆశ అయితే ఉంది. అందులో భాగంగానే ప్రయత్నిస్తున్నా. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. ఈ సినిమాలో కొంచెం ఇంటెన్స్ ఫైట్స్ అయితే ఉంటాయి. కథకు తగ్గట్టే, ఎక్కడే కానీ ఫోర్స్డ్గా కానీ పెట్టాలని కానీ ఏమీ ఉండదు. ఐ హోప్ మీకు ట్రైలర్లో చూసినప్పుడు మీకు అది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మూవీలో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. ఈ సినిమా కోసం మీరు 6 ప్యాక్ ఏదో పెంచి చూపిస్తున్నారు అనేసి. ఏ సినిమా కోసం సార్? దీంట్లోనా? లేదు సార్, ఆ ప్యాక్లు అంత ఈజీగా యాడ్ వస్తాయి సార్. 6 ప్యాక్ అది లేదు సార్, అదేదో కొంచెం ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. నేను 6 ప్యాక్ అని నేను ఎప్పుడూ అనలేదు. 2027లో చేయబోయే ఒక సినిమాకి ఒక ఫిషర్మ్యాన్ రోల్ చేస్తున్నాను. చాలా వెరీ థిన్ బాడీ కోసం ప్రయత్నిస్తానని అన్నాను. 6 ప్యాక్ అన్నది బహుశా నేను చేయకపోవచ్చేమో సార్. అది చాలా కష్టమైన పని. చేసిన వాళ్ళందరికీ చాలా. ఓహ్ అచ్చా అచ్చా, కరెక్ట్గా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటు మళ్ళీ ఒకవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, సో 21st కదా సార్? 1 వీక్ ఉందిలేండి సార్, 1 వీక్ ఉంది. 1 వీక్. సో మీకేం ఇబ్బంది లేదైతే? అదే సార్, కొంచెం అయితే మా మధ్యలో అయితే డిస్కషన్ ఉంది సార్. టు బీ వెరీ హానెస్ట్, ఏంటి అన్న రాంగ్ సీజన్ 14th రావడం అన్నది, ఎగ్జామ్స్ ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కలెక్షన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవ్వచ్చేమో అని. బట్ ఇంకా మేము సినిమాని ఎక్కువ డిలే చేసుకునే ఉద్దేశంలో లేము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రైలర్ ఈరోజు మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నారు కాబట్టి, ట్రైలరు పాటలు అంతా నచ్చాయి కాబట్టి March 14th అందరూ థియేటర్కి వచ్చి, లాంగ్ వీకెండ్ కదా సార్, ఫ్రైడే సాటర్డే సండే హాలిడే కాబట్టి అందరూ, హోలీ అన్నా కూడా కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందరూ థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నాం సార్. టైటిల్ సిద్ధార్థగా పెట్టారు ఏంటి అంటే రీజన్ ఏంటి? ఇందాక యాంకర్ చెప్తున్నారు గతంలో సినిమాలు 2 సినిమాలు కంపేర్ చేస్తూ, అంటే వాటంతా బ్లాక్ బస్టర్ అవుతుంది ఒక నమ్మకంతో ఇలా పెట్టారా? సిద్ధు అనే సార్, ఇదిగో ఫస్ట్ వచ్చినప్పుడే కదా డైరెక్టర్ సిద్ధు అనే నేమ్తో వచ్చాడు సార్. అప్పటి నుంచి రావడం అంటే ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు అంటే ఆ పేరు కొంచెం ఇంపాక్ట్ ఉంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో వాడారు. ఖచ్చితంగా అదేమన్నా మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను సార్. హోప్స్. ఓకే ఓకే సార్. రిక్షానా గారు